ఉగ్రవాద సానుభూతి పరులు సిరాజ్ రెహమాన్ సయ్యద్ సమీర్ల విచారణ కొనసాగుతోంది. ఉగ్రవాదం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్లను 7 రోజుల్లో కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిద్దరిని కూడా ఇవాళ 5వ రోజు ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. నిన్నటి విచారణలో నిందితులు కొన్ని విషయాలు చెప్పినప్పటికీ వాటిని ఓపెన్గా చెప్పలేదని విచారణ అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రశాంత విజయనగరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని, పేలుళ్లకు పడిన కుట్రలో మరో 20 మంది సభ్యులు ఉన్నారని, తామంతా హైదరాబాద్లో సమావేశమైనట్టుగా సిరాజ్ చెప్పినట్టు సమాచారం. అయితే ఆ 20 మంది ఎవరు, వారు ఎక్కడున్నారు అనేది మాత్రం నిందితులు చెప్పలేదు. ఈ క్రమంలో ఇవాళ 5వ రోజు విచారణలో ఏ విషయాలు వెల్లడవుతాయన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా సిరాజ్ చెప్పిన 20 మంది నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. ఇవాళ 5వ రోజు విచారణకు అనుబంధంగా హైదరాబాద్లో కూడా దర్యాప్తు వేగవంతమైంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ అడిగి తెలుసుకుందాం. యుగంధర్, చెప్పండి, నిన్న 4వ రోజు చాలా సమాచారం రాబట్టినప్పటికీ ఇది ఒకంత సవాల్గా మారింది ఎన్ఐఏ అధికారులు అలాగే పోలీసులకని మీరే చెప్పిన అప్డేట్ చూసాం. సో ఇవాళ 5వ రోజు విచారణకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఒక 20 మంది హైదరాబాద్లో కూడా ఉన్నట్టుగా అబ్జర్వేషన్ ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతోంది ఇవాళ, ఏంటి అప్డేట్? గుడ్ మార్నింగ్ హరి. ఉగ్రవాద భావజాలం పేలుళ్ల కుట్ర కేసులోని అరెస్ట్ అయిన సిరాజ్ లను ఈరోజు విజయనగరంలోని 5వ రోజు కస్టడీలో విచారణ చేపడుతున్నారు. అయితే సిరాజ్కి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి దాని మీద ప్రత్యేకంగా ఈ రోజున విచారణ జరగబోతున్నారు. సిరాజ్ ఇప్పటికే సౌదీ వెళ్ళినట్టు అక్కడ అలీం అనే వ్యక్తిని పలుమార్లు కలిసినట్టుగా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. అయితే దీంతోపాటు హైదరాబాద్లోని సమీర్ ఇంట్లో కూడా 2 సార్లు సమావేశమైనట్టు, ఈ సమావేశానికి 20 మంది వరకు వచ్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. విచారణలో కూడా సమీర్ను, సిరాజ్ను వేర్వేరు గదుల్లో పెట్టి విచారిస్తున్న నేపథ్యంలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నప్పటికీ కొన్ని మ్యాచ్ అవుతున్నటువంటి సమాధానాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ అవుతున్న సమాధానాల మేరకు విచారణ కూడాను ఇక్కడ విజయనగరంలో ఏదైతే విచారణ జరుగుతోందో 4 రోజులుగా ఈ విచారణకు ప్యారలల్గా హైదరాబాద్లో కూడా సమీర్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పేలుళ్ల కుట్రకోణంలోని విజయనగరంలో కొన్ని పేలుడు పదార్థాలను సిరాజ్ సేకరించాడు. దీనికి సంబంధించి మందుగుండ సామాన్లు అమ్మేటువంటి దుకాణాల దగ్గర కొనుగోలు చేసినట్టు కూడా ఆధారాలు వచ్చాయి. కొన్ని అమెజాన్లో కొనుగోలు చేసినట్టు ఆధారాలు వచ్చాయి. మందుగుండ సామాన్లు కొనుగోలు చేసే వాళ్ళ వర్తకులను అయితే పోలీసులు ఇప్పటికే విచారించడం కూడా జరిగింది. ఎంత మోతాదులో అంటే ప్రస్తుతానికైతే ట్రయల్ పార్ట్లో కొంత మొత్తం కొన్నారు, కానీ ఇంకా బల్క్గా ఏమైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నించారన్న కోణంలో కూడాను స్థానిక వ్యాపారుల్ని విచారించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంతోపాటు లింకులు ఉన్నటువంటి సౌదీకి అలాగే ఒమెన్కి సంబంధించి కొన్ని లింకులు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు కూడా మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా సిగ్నల్ యాప్లోని ఉన్నటువంటి చాటింగ్ డీటెయిల్స్ని అయితే మాత్రం పూర్తిగా డీకోడ్ చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి అంశాలు అయితే మాత్రం నేరుగా ఎక్స్ప్లోజివ్స్ గురించి డిస్కస్ చేయకుండా కొన్ని కోడ్ భాషల్లో కూడా వీళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని డీకోడ్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు 5వ రోజు విచారణ జరిగిన తర్వాత పోలీసుల చేతిలో ఇంకా 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ 2 రోజుల్లోగా పూర్తి సమాచారం రాబట్టగలిగితేనే ఈ ఉగ్రవాదం కేసులోని పోలీసులు కొంత విజయం సాధించినట్టు అవుతుంది. హరి. ఓకే యుగంధర్, thanks for the inputs.